ధూళిపాల న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య కోసం దరఖాస్తులు చేసుకోవాలని పొదిలి విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ మైనారిటీలకు చెందిన వారు, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచితంగా ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి నుంచి ఉచిత విద్యకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతంలో ₹1,20,000 మరియు పట్టణ ప్రాంతంలో అయితే ₹1,40,000 ఆదాయం కలిగి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి అని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తు విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కానీ, గ్రామ సచివాలయంలో కానీ, అలాగే మీ సేవా సెంటర్ల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చని పొదిలి విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్టేట్ సిలబస్లో అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సిలబస్లో ఆర్థికంగా వెనుకబడ్డ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ వర్గాల్లో వారికి ప్రవేశం కల్పించబడుతుంది. విద్యార్థి 2019 జూన్ 2 నుంచి 2020 మే 30 తారీఖు మధ్య జన్మించి ఉండాలి. అంటే స్టేట్ సిలబస్లో ప్రవేశం కోరుకునేవాళ్ళు. మరొక ముఖ్య అంశం ఏంటంటే, తాము అప్లై చేసే విద్యార్థి తమ సమీప పాఠశాలకు అప్లై చేసుకోవాలి. అంటే వీలైనంత వరకు 1 కిలోమీటర్ పరిధిలో ఉండేటువంటి పాఠశాలకు చూసుకోవాలి. అలాగే 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరిధి దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ తమ నైబర్హుడ్ పాఠశాలను ఎన్నుకోవడం మంచిది. అలాగే గ్రామీణ ప్రాంతాల వారి యొక్క ఆదాయము ₹1,20,000, పట్టణ ప్రాంతం వారి యొక్క ఆదాయము ₹1,44,000 ఈ లోపు కలిగి ఉండాలి. ఈ 1వ తరగతిలో మాత్రమే ప్రవేశం ఇవ్వబడుతుంది. ఇదంతా కూడా ప్రవేశం అంతా ఉచితం. ₹1 కూడా వీరు కట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత దాన్ని ప్రభుత్వం వారు పరిశీలించి వారి అర్హతల ఆధారంగా తమ సమీప పాఠశాలను సరిగ్గా ఎంచుకున్నారా లేదా ఇలాంటి అంశాల ఆధారంగా వారికి ఆన్లైన్లోనే సెలెక్ట్ అయింది లేదు తెలియపరుస్తారు. ఇది కూడా 2 విడతలుగా జరుగుతుంది. మొదటి విడతలో కొన్ని సీట్లు అలాట్ చేస్తారు. తర్వాత 2వ విడత కూడా మరికొన్ని సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి ఒక వెబ్సైట్ ఉంది. ఆ సైట్లోనే వీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. csc.ap.gov.in అనే సైట్లో ఈ అర్హతలు కలిగిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, విద్యార్థి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, బియ్యం కార్డు, నేటివిటీ, కులము మరియు ఆదాయ సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఇవి తీసుకొని వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మే 19 చివరి తారీఖు కాబట్టి ఈలోపు అర్హత కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా కోరడమైంది. అడ్మిషన్ పొందిన తర్వాత వారికి అన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఉచితంగానే ప్రభుత్వం అందజేస్తుంది. అంటే ఫీజులను ప్రభుత్వమే పే చేస్తుంది.